సో ప్రాబబిలిటీలో మనము 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇంతకుముందు ఇంట్రొడక్షన్ మీకు చెప్పేసినాను. ఇప్పుడు మీకు 7 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పిస్తున్నాను. ఓకేనా? సో బాగా అబ్జర్వ్ చేయండి. ప్రాబబిలిటీలో 7 మార్క్స్లో ఒక క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి స్టేట్ అండ్ ప్రూవ్ అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. అంటే స్టేట్మెంట్ కూడా మనమే రాయాలి, అదే విధంగా ప్రూఫ్ కూడా చేయాలి. స్టేట్మెంట్ ఇవ్వరు ఎగ్జామ్లో, స్టేట్మెంట్ రాసి తర్వాత ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సరేనా? స్టేట్మెంట్ ఏమి అంటే let a comma b are any two events of a random experiment and p is a probability function, then p of a union b is equal to p of a plus p of b minus p of a intersection b. సో ఇది అడిషన్ థీరం. సో దీన్ని మనము ప్రూవ్ చేయాలి. సో బాగా మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏమి అంటే ఇక్కడ కొన్ని పాయింట్స్. కొంతమంది ఇక్కడ ఏ బదులు E1 తీసుకుంటారు, బి బదులు E2 తీసుకుంటారు. అలా అయినా తీసుకొని చేయొచ్చు. అప్పుడు ఇది ఎలా రాసుకోవచ్చు? P of E1 union E2 is equal to P of E1 plus P of E2 minus P of A intersection B బదులు P of E1 intersection E2 రాసుకోవచ్చు. సరేనా? సో ఇలా కూడా రాసుకోవచ్చు. థీరం ఎలాగైనా మనం ప్రూవ్ చేసుకోవచ్చు. కానీ మనం మాత్రం ఇక్కడ ఈవెంట్స్ యొక్క నేమ్స్ తీసుకుంటున్నాము, AB అని తీసుకుంటున్నాము. Let A comma B any two events be any two events of a random experiment. Random experiment అంటే ఏంటి? ఇంతకు ముందు కూడా మీకు చెప్పున్నాను. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని దేన్ని అంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ ని టాస్ చేస్తున్నాం. ఆ కాయిన్ ని టాస్ చేస్తే అవుట్కమ్స్ మనకు తెలుసు. ఏమని? హెడ్ వస్తుంది, టైల్ వస్తుంది. కానీ ఖచ్చితంగా చెప్పలేము హెడ్ వస్తుందా లేదా టైల్ వస్తుందా అనే విషయం మనము కన్ఫర్మ్ చేయలేము. అటువంటి ఎక్స్పెరిమెంట్ ని మనం ఏమంటామంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. సో ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను స్టేట్మెంట్, బాగా అబ్జర్వ్ చేయండి. లెట్ ఏ కమా బి ఆర్ ఎనీ టూ ఈవెంట్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ and capital P is a probability function, then P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. సో స్టేట్మెంట్ అయితే రాసేసాము. ప్రూఫ్ లో ఏమి అంటే లెట్ సేమ్ పైన స్టేట్మెంట్ లో రాసిన ఈ లైన్స్ మొత్తం, ఈ లైన్ మొత్తం ఇక్కడ నుంచి ఇంతవరకు సేమ్ అదే రాయాల్సి ఉంటుంది. సరేనా? సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ప్రూఫ్ లో లెట్ ఏ కమా బి ఆర్ ఎనీ టూ ఈవెంట్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అండ్ పి ఈజ్ ఏ ప్రాబబిలిటీ ఫంక్షన్. ఇక్కడ నుంచి మనము 2 కేసెస్ లో ప్రూవ్ చేస్తాం. ఈ థీరం ని 2 కేసెస్ లో ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ కేస్ లో మన అజంప్షన్ ఏముంటుందంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అనుకుంటాం. సెకండ్ కేస్ లో మన అజంప్షన్ ఏముంటుందంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 5 అనుకుంటాం. సో ఇక్కడ ఒక వెన్ డయాగ్రామ్, ఇక్కడ ఒక వెన్ డయాగ్రామ్, 2 డిఫరెంట్ వెన్ డయాగ్రామ్స్ ఇక్కడ మనము డ్రా చేస్తాం. సో కేస్ 1 ఏంటి, కేస్ 2 ఏమి అనేది నేను సైడ్ లో మీకు చేసి చూపిస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. సరేనా? సో ఫస్ట్ కేస్ 1 లో ఏమి అంటే, ఫస్ట్ కేస్ చూడండి. ఫస్ట్ కేస్ స్టేట్మెంట్ రాసేసాను, ప్రూఫ్ లో ఒక లైన్ కూడా రాసేసాను. లెట్ ఏ కమా బి ఆర్ ఎనీ టూ ఈవెంట్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అండ్ పి ఈజ్ ఎ ప్రాబబిలిటీ ఫంక్షన్ దెన్ అని చెప్పాను. తర్వాత నెక్స్ట్ ఏమి బాగా అబ్జర్వ్ చేయండి. కేస్ 1 లో ఏం రాసుకోవాలంటే లెట్ సపోజ్, లెట్ వద్దులే, సపోజ్ ఏ కమా బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. దీని మీనింగ్ ఏమి అంటే మ్యూచువల్లీ, MUTUALLY, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. సో దీని మీనింగ్ ఏంటి అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఈ 2 ఈవెంట్స్ మధ్య కామన్ ఏమి ఉండదు. అర్థమవుతుందా? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈ టర్మ్ కి మీనింగ్ తెలుసుకోండి. ఈ టర్మ్ కి మీనింగ్ ఏమంటే ABR మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏలో ఉన్నటువంటివి బిలో ఉండవు, బిలో ఉన్నటువంటివి ఏలో ఉండవు. అది వెన్ డయాగ్రామ్ ద్వారా నేను మీకు ఇక్కడ రిప్రజెంట్ చేసి చూపిస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఇదంతా ఏంటిది? శాంపుల్ స్పేస్. ఇదంతా ఏంటిది? శాంపుల్ స్పేస్. సో విత్ ఇన్ ద శాంపుల్ స్పేస్ A ఈజ్ వన్ ఈవెంట్, B ఈజ్ అనదర్ ఈవెంట్. రెండు ఏమున్నాయి? వేరు వేరు ఈవెంట్స్. ఏలో ఉన్నటువంటివి బిలో లేవు, బిలో ఉన్నటువంటివి ఏలో లేవు. అంటే ఏబిలో ఏమి డిస్జాయింట్ సెట్స్. సో ఇటువంటి ఈవెంట్స్ ని ఏమంటామంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. అర్థమవుతుందా? సో శాంపుల్ స్పేస్ లో ఏవైనా 2 ఈవెంట్స్ తీసుకుంటానో ఆ 2 ఈవెంట్స్ ఎటువంటి ఈవెంట్స్ అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. చిన్న ఎగ్జాంపుల్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డై త్రో చేస్తే శాంపుల్ స్పేస్ లో ఏమేమి అవుట్కమ్స్ ఉంటాయి? 1 2 3 4 5 6 ఇవన్నీ అవుట్కమ్స్, అవునా? కానీ ఏ అనే ఒక ఈవెంట్ కన్సిడర్ చేస్తాను, గెట్టింగ్ ఈవెన్ నంబర్. సో దాంట్లో ఏమేమి ఉంటాయంటే ఎలిమెంట్స్ 2 4 6.
బి ఈజ్ అనదర్ ఈవెంట్ గెటింగ్ ఆడ్ నంబర్. దాంట్లో ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయంటే 1 3 5. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏ కమ బి ఆర్ మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని చెప్పొచ్చు. అవునా? ఎందుకు సార్ అంటే 1 3 5 అనే ఎలిమెంట్స్ ఏలో లేవు, ఏలో ఉన్న 2 4 6 ఎలిమెంట్స్ బిలో లేవు. కానీ ఇవి రెండు దేంట్లో ఉన్నాయి? ఏ కమ బిలో శాంపుల్ స్పేస్ లో ఉన్నాయి. సో ఇటువంటి ఈవెంట్స్ ని మనం ఏమంటామంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ ఈవెంట్స్. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇదంతా రాయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మీరు ఏం రాశారు ఫస్ట్ కేసులో, సపోజ్ ఏ కమ బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ ఈవెంట్స్. అప్పుడు వాటి ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? నల్ సెట్ అవుతుంది. ఎందుకంటే వాటి మధ్య కామన్ ఏమీ లేనప్పుడు. ఇంటర్సెక్షన్ అంటే ఏమి? ఆ సెట్స్ మధ్య కామన్ గా ఏమన్నా ఉంటే రాసుకుంటాం, అవునా కాదా? కానీ ఇప్పుడు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయితే వాటి ఇంటర్సెక్షన్ ఏమవుతుందంటే యూ విల్ గెట్ ఎ నల్ సెట్. అవునా? ఎప్పుడైతే ప్రాబబిలిటీ ఫంక్షన్ అప్లై చేస్తామో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ 5 వస్తుంది. కానీ పి ఆఫ్ 5 వాల్యూ ఎంత? 0. సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అంటే 0. కానీ ఇప్పుడు నా అకార్డింగ్ టు యూనియన్ యాక్సియం పి ఆఫ్ ఏ యూనియన్ బిని ఎలా రాసుకోవచ్చు అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి గా రాసుకోవచ్చు. అవునా? అకార్డింగ్ టు యూనియన్ యాక్సియం పి ఆఫ్ ఏ యూనియన్ బిని ఎలా రాసుకోవచ్చు అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి గా. లాస్ట్ లో నేను ఏం చేస్తానంటే -0 అని చెప్పి రాస్తాను. మనకేం డిఫరెన్స్ లేదు కదా. కానీ 0 అంటే ఏమి? 0 అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇన్ ది ప్లేస్ ఆఫ్ 0 ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇట్ యాస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఫస్ట్ కేసులో మనము అడిషన్ థీరం ని ప్రూవ్ చేసేసాం. సో ఫస్ట్ కేసులో మన అజంప్షన్ ఏముంది అంటే ఏ కమ బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. వెన్ డయాగ్రామ్ పక్కనే సైడ్ లో ఉంది, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రెండు డిస్జాయింట్ సెట్స్. కానీ ఇప్పుడు సెకండ్ కేసులో ఏం చేస్తానంటే ఏ కమ బి ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని రాసుకుంటాను. సపోజ్ ఏ కమ బి ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే సంథింగ్ ఈజ్ కామన్ ఇన్ బిట్వీన్ దీస్ టూ ఈవెంట్స్ అనుకుంటాను. అప్పుడు మనకు వెన్ డయాగ్రామ్ ఎలా వస్తుందంటే ఇదంతా శాంపుల్ స్పేస్ లో ఇంతకుముందు డిస్జాయింట్ సెట్స్ ఏబి. ఇప్పుడు సంథింగ్ ఈజ్ కామన్ కాబట్టి ఈ విధంగా నేను డ్రా చేసుకుంటాను. ఇది ఏ, ఇది బి. ఈ స్పేస్, ఈ కొద్దిగా ఉన్న స్పేస్ ఏమవుతుందంటే ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఈ కొద్దిగా వైట్ గా ఉన్న స్పేస్ రైట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది? బి మైనస్ ఏ అవుతుంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైట్ స్పేస్ ఏమవుతుంది? ఏ మైనస్ బి అవుతుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏమంటే ఏ యూనియన్ బి అన్నా, ఏ యూనియన్ బి అన్నా, ఏ యూనియన్ బి మైనస్ ఏ అన్నా రెండు ఒకటే. ఎందుకు అంటే ఏ యూనియన్ బి అంటే ఈ మొత్తం స్పేస్ అంతా ఏ యూనియన్ బి అవుతుంది. కానీ ఏ యూనియన్ బిని మొత్తం ఏ ప్లస్ బి మైనస్ ఏ ఈ విధంగా యూనియన్ గా రాస్తే కూడా రెండు ఒకటే. సో దీనికి నేను ప్రాబబిలిటీ అప్లై చేస్తాను, పి ఆఫ్ ఏ యూనియన్ బి గా రాసుకుంటాను. అప్పుడు ఈ సైడ్ కూడా పి ఆఫ్ ఏ యూనియన్ బి గా రాసుకుంటాను, ఏ యూనియన్ బి మైనస్ ఏ గా రాసుకుంటాను. అర్థమవుతుందా? కానీ అకార్డింగ్ టు యూనియన్ యాక్సియం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ ఏ. అవునా కదా? కానీ పి ఆఫ్ బి మైనస్ ఏని నేను నెక్స్ట్ స్టెప్ లో ఎలా రాసుకుంటానంటే పి ఆఫ్ బి మైనస్ ఏని నేను నెక్స్ట్ స్టెప్ లో పి ఆఫ్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏ బిగా రాసుకుంటాను. దీన్ని మాత్రము బాగా అబ్జర్వ్ చేయండి. దీన్ని మాత్రము నేను ఎలా రాస్తానంటే పి ఆఫ్ బి మైనస్ ఏని, పి ఆఫ్ ఏని డిస్టర్బ్ చేయను, అలాగే ఉంటుంది. కానీ పి ఆఫ్ బి మైనస్ ఏని ఎలా రాసుకుంటానంటే బి మైనస్ ఏ అంటే బి మైనస్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. మీరు వెన్ డయాగ్రామ్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ బి మైనస్ ఏ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మొత్తం బిలో నుంచి ఆ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ కొద్దిగా షేడెడ్ పార్ట్ ఉంటే దాన్ని ఏమంటామంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటాము. మొత్తం బి అనే సెట్ లో నుంచి మనం ఏ ఇంటర్సెక్షన్ బి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే బి మైనస్ ఏ. సో బి మైనస్ ఏ అన్నా బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నా ఒకటే. కానీ ఆల్రెడీ మనకు తెలుసు పి ఆఫ్ E2 మైనస్ E1 ఎలా రాసుకోవచ్చు అంటే పి ఆఫ్ E2 మైనస్ పి ఆఫ్ E1 గా రాసుకోవచ్చు. సో దీన్ని కూడా మనం ఎలా రాసుకోవచ్చు అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇదంతా దేని వాల్యూ అంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి వాల్యూ. సో ఫస్ట్ కేసులో ఇది ఈక్వేషన్ 2 అవుతుంది, పైన ఇది ఈక్వేషన్ నంబర్ 1 అవుతుంది. ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 అడిషన్ థీరం హ్యాస్ బీన్
ప్రూవ్డ్ అని చెప్పి రాసుకోవచ్చు. ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 అడిషన్ థీరం హ్యాస్ బీన్ ప్రూవ్డ్ అని చెప్పి రాసుకోవచ్చు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది అడిషన్ థీరము. అడిషన్ థీరం యొక్క స్టేట్మెంట్ ఫస్ట్ బాగా నీట్ గా రాయాలి. స్టేట్మెంట్ ఏమీ లేదండి. లెట్ ఏ కమా బి ఆర్ ఎనీ టూ ఈవెంట్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ and P is a probability function, then P of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. ఇది అడిషన్ థీరం అవునా? సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ప్రూఫ్ లో లెట్ ఏ కామా బి ఆర్ పైన రాసిన 2 లైన్స్ సేమ్ అదే కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇంతవరకు సేమ్ అక్కడ ఏం రాసామో అదే ఇక్కడ రాశాను. కాకపోతే ఇక్కడ బి తీసేసి ఆర్ ఎనీ టూ ఈవెంట్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అండ్ P is a probability function. ఇప్పుడు థీరం ని 2 కేసెస్ లో ప్రూవ్ చేస్తాను. ఫస్ట్ కేస్ లో ఏం చేస్తానంటే సపోజ్ ఏ కమా బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అనుకుంటాను. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి దేనికి ఈక్వల్ అవుతుంది 5 కి. సో దానికి సంబంధించిన వెన్ డయాగ్రామ్ ఇది. ఎప్పుడైతే ప్రాబిలిటీ ఫంక్షన్ తీసుకుంటానో P of A intersection B is equal to P of 5 గా రాసుకుంటాను. P of 5 వాల్యూ ఎంత అంటే 0. సో P of A intersection B ఎంత 0. అకార్డింగ్ టు యూనియన్ యాక్సియం P of A union B ని ఎలా రాసుకోవచ్చు అంటే P of A plus P of B గా రాసుకోవచ్చు. లాస్ట్ లో -0 రాస్తాను, ఎందుకంటే మనకేం డిఫరెన్స్ లేదు లాస్ట్ లో 0 రాస్తే. కానీ ఇన్ ది ప్లేస్ ఆఫ్ 0 P of A intersection B రాస్తాను. సో ఫస్ట్ కేసులో అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 మనం ఏం ప్రూవ్ చేసేసాము అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 మనం ఫస్ట్ కేసు అయిపోయింది. సెకండ్ కేసులో చూడండి సపోజ్ ఏ కమా బి ఆర్ ఇక్కడ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అనుకున్నాం, ఇక్కడ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి నాట్ ఈక్వల్ టు 5. ఫస్ట్ కేసులో ఈక్వల్ టు 5 అనుకున్నాం, సెకండ్ కేసులో నాట్ ఈక్వల్ టు 5. కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోండి, ఏ యూనియన్ బి అన్నా ఏ యూనియన్ బి మైనస్ ఏ అన్నా రెండు ఒకటి. ఎందుకు అంటే బాగా చూడండి, ఏ అంటే ఇదంతా ఏ అవుతుంది, ఇదంతా ఏ అవుతుంది అవునా? సో బి మైనస్ ఏ అంటే ఈ పార్ట్ అంతా బి, ఈ రెండు కలిపితే వచ్చేదే ఏమి ఏ యూనియన్ బి. సో ఏ యూనియన్ బిని ఏ యూనియన్ బి మైనస్ ఏగా రాసినా మనకు ఇబ్బంది లేదు. కానీ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ ఈ రెండిటికి కామన్ ఏముందంటే ఏమీ లేదు కామన్. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ ఎంత అవుతుందంటే 5 అవుతుంది. P of A union B ని ఏ యూనియన్ బి ని దీంతో రీప్లేస్ చేస్తాను. అకార్డింగ్ టు యూనియన్ యాక్సియం దీన్ని రెండుగా రాసుకుంటాను. రాసుకున్న తర్వాత బి మైనస్ ఏ అన్న బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్న రెండు ఒకటే. ఎందుకంటే బిలో నుంచి ఏ ఇంటర్సెక్షన్ బి తీసేస్తే వచ్చేది బి మైనస్ ఏ. కాబట్టి బి మైనస్ ఏ ప్లేస్ లో ఇది రాశాను. అకార్డింగ్ టు దిస్ సబ్సెట్ కండిషన్ నేను దీన్ని ఇలా రాశాను. ఇది ఈక్వేషన్ నంబర్ 2 అవుతుంది. ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 అడిషన్ థీరం హ్యాస్ బీన్ ప్రూవ్డ్ అని చెప్పి రాసుకోవచ్చు అవునా? సో నెక్స్ట్ ఏమి అంటే స్టేట్ అండ్ ప్రూవ్ బేయిస్ థీరం. స్టేట్ అండ్ ప్రూవ్ బేయిస్ థీరం. బేయిస్ థీరం అనేది 7 మార్క్స్ కి ఖచ్చితంగా వచ్చేటటువంటి క్వశ్చన్. బాగా అబ్జర్వ్ చేయండి మీరు. బేయిస్ థీరం అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫస్ట్ మీరు బేయిస్ థీరం యొక్క స్టేట్మెంట్ రాయాల్సి ఉంటుంది, తర్వాత మనము దాన్ని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సరేనా? స్టేట్మెంట్ లో ఇంతకు ముందు మీరు అడిషన్ థీరంలో 2 ఈవెంట్స్ మాత్రమే కన్సిడర్ చేశారు అంటే ఏబి. కానీ ఇక్కడ 2 ఈవెంట్స్ కాదు n ఈవెంట్స్ ఉంటాయి. సో బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. అందుకే నేను ఏ బి సి డి ఈ విధంగా రాసుకోకుండా ఏని E1 తో రాసుకున్నాను, బిని E2 తో రాసుకున్నాను, సిని E3 తో రిప్రజెంట్ చేస్తున్నాను, లాస్ట్ లో En అని చెప్పి రాశాను. సో ఎన్ని ఈవెంట్స్ ఉంటాయి ఇక్కడ అంటే 1 2 3 4 5 కాదు, n ఈవెంట్స్ ఉంటాయి. ఆ n ఈవెంట్స్ ఎలా ఉంటాయి అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, అదే విధంగా ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. కానీ మీ అందరికి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే తెలుసు, అంటే E2 ఈవెంట్స్ కి కామన్ ఏముండదు, E2 ఈవెంట్స్ కి కామన్ ఏముండదు, E2 ఈవెంట్స్ కి కామన్ ఏముండదు. అలాగే అంటే A2 ఈవెంట్స్ కి కూడా కామన్ ఏముండదు. అంటే దాని మీనింగ్ ఏమంటే E1 ఇంటర్సెక్షన్ E2 ఎంత 5, E1 ఇంటర్సెక్షన్ E3 ఎంత 5, E1 ఇంటర్సెక్షన్ En ఎంత 5, అదే విధంగా E2 ఇంటర్సెక్షన్ En ఎంత 5. ఇలా ఎన్నైనా రాసుకోవచ్చు. అంటే A2 ఈవెంట్స్ కి మధ్య కామన్ ఏమీ ఉండదు, అన్ని డిస్జాయింట్ సెట్స్ ఉంటాయి. సరే, ఈ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ మీనింగ్ ఏంటి సార్ అంటే అన్ని ఈవెంట్స్ యొక్క యూనియన్ ఏమొస్తుందంటే శాంపుల్ స్పేస్ వస్తుంది. అంటే వీటన్నిటిని యూనియన్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది E1 యూనియన్ E2 యూనియన్ E3 యూనియన్ అండ్ సో ఆన్ యూనియన్ En ఎంత వస్తుందంటే we will get the sample space. అవునా? సో ఇంతవరకు మీకు అర్థమైపోయింది.
ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఇవన్నీ ఈ ఈవెంట్స్ అన్ని దేని యొక్క ఈవెంట్స్ అంటే ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్ లో కూడా మీకు చెప్పాను. దేన్నంటారు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏ ఎక్స్పెరిమెంట్ యొక్క అవుట్కమ్స్ అయితే మనకు తెలుసు కానీ ఖచ్చితంగా మనకు తెలీదు వాటి యొక్క అవుట్కమ్స్ లో ఏది వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ టాస్ చేస్తున్నాను. ఆ కాయిన్ టాస్ చేసినప్పుడు అవుట్కమ్స్ అయితే నేను చెప్పేస్తాను హెడ్ టెయిల్ వస్తుందని. ఖచ్చితంగా హెడ్ వస్తుందా లేదా ఖచ్చితంగా టెయిల్ వస్తుందా అనే విషయం నేను కన్ఫర్మ్ గా చెప్పలేను. అవునా? విత్ పి ఆఫ్ ఈఐ నాట్ ఈక్వల్ టు 0. ఈఐ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే ఐ వాల్యూ మారుతూ ఉంటుంది. ఫస్ట్ లో ఐ వాల్యూ 1 పెట్టుకుంటాను. పి ఆఫ్ ఈ1 నాట్ ఈక్వల్ టు 0, మళ్ళీ పి ఆఫ్ ఈ2 నాట్ ఈక్వల్ టు 0, పి ఆఫ్ ఈ3 నాట్ ఈక్వల్ టు 0, పి ఆఫ్ ఈ4 నాట్ అంటే అన్నీ రాయకుండా అన్నిటిని కలిపి పి ఆఫ్ ఈఐ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ కూడా నాట్ ఈక్వల్ టు 0. అందుకే ఐ వాల్యూ రేంజెస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 1 to n. దెన్ ఫర్ ఎనీ ఈవెంట్ ఏ ఆఫ్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు మీరు చెప్తారు ఏమని అంటే సార్ పైన ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి కదా అన్ని ఈవెంట్స్ కాకుండా ఇంకో ఈవెంట్ తీసుకుంటాం ఏ, ఆ ఎక్స్పెరిమెంట్ లోనే ఇంకో ఈవెంట్ తీసుకుంటాం దాని ప్రాబిలిటీ కూడా నాట్ ఈక్వల్ టు 0. అప్పుడు కింద దీన్ని ఏమంటామంటే బేయిస్ థీరం యొక్క ఫార్ములా అంటాము. పి ఆఫ్ ఈకే గివన్ ఏ. చూడండి గివన్ ఏ దీన్ని ఏమని చదువుతామంటే పి ఆఫ్ ఈకే గివన్ ఏ ఇస్ ఈక్వల్ టు పి ఆఫ్ ఈకే ఇంటూ పి ఆఫ్ ఏ గివన్ ఈకే డివైడెడ్ బై సమేషన్ ఐ ఈక్వల్ టు 1 to n పి ఆఫ్ ఈఐ పి ఆఫ్ ఏ గివన్ ఈఐ ఫర్ కే ఈక్వల్ టు 1 to 3 అండ్ సో ఆన్. ఇది కొంచెం అర్థం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే దీనికంటే ముందు ఒక కాన్సెప్ట్ చెప్పుండాలి. ఏది అంటే కండిషనల్ ప్రాబబిలిటీ. కండిషనల్ ప్రాబబిలిటీ గురించి మాట్లాడుండాలి. చెప్పలేదు మనం. ఏంటి సార్ కండిషన్ ప్రాబబిలిటీ అంటే పి ఆఫ్ ఏ గివన్ బి కి ఫార్ములా ఏమంటే గుర్తుపెట్టుకోండి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి. ఇది కండిషనల్ ప్రాబబిలిటీ ఫార్ములా. అదే పి ఆఫ్ బి గివన్ ఏ అంటే ఫార్ములా ఏమంటే పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ అన్న రాసుకోవచ్చు, ఏ ఇంటర్సెక్షన్ బి, కానీ కింద ఏం రాసుకోవాలి పి ఆఫ్ ఈ. ఇక్కడ కింద ఏముంటుందో అదే వస్తుంది డినామినేటర్ లో. దీన్ని ఏమంటారంటే ఏ కండిషన్డ్ ఆన్ బి అంటారు, దీన్ని ఏమంటారంటే బి కండిషన్డ్ ఆన్ ఏ అంటారు, లేకపోతే పి గివన్ ఏ అని కూడా చదవచ్చు. దీన్ని రెండు రకాలుగా చదువుతారు. కొంతమంది పి ఆఫ్ ఏ గివన్ బి అంటారు, దీన్ని పి ఆఫ్ బి గివన్ ఏ అంటారు. ఎలాగైనా చదువుకోవచ్చు. లేకపోతే పి ఆఫ్ ఏ కండిషన్ ఆన్ బి అని కూడా చదువుకోవచ్చు. ఎలా అయినా చదవచ్చు. కానీ అన్నిటికంటే ఈజీ ఏమంటే దీన్ని ఎలా చదవచ్చు అంటే పి ఆఫ్ ఏ గివన్ బి ఫార్ములా ఏమంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై పి ఆఫ్ బి. దీనికి ఫార్ములా ఏమంటే పి ఆఫ్ బి గివన్ ఏ ఇస్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ. ఇక్కడ డిఫరెన్స్ ఏమి అంటే రెండిటికి ఇక్కడ డినామినేటర్ లో పి ఆఫ్ బి వస్తుంది, ఇక్కడ పి ఆఫ్ ఏ వస్తుంది. మీరు డిఫరెన్స్ బాగా గమనించాలి. అదే విధంగా మల్టిప్లికేషన్ థీరం కూడా మీకు చెప్పలేదు, అది ఇంపార్టెంట్ లేదు కాబట్టి చెప్పలేదు. దాన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి గివన్ ఏ ఒక విధంగా. ఇంకో విధంగా ఎలా రాస్తారు సార్ మల్టిప్లికేషన్ థీరం ని అంటే ఇంకో ఫార్ములా ఎలా రాస్తారంటే పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ గివన్ బి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దాని నుంచి వచ్చిందేదే. చూడండి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఎంత అవుతుంది, దిస్ ఇంటూ దిస్ గా రాసుకోవచ్చు. అదే నేను ఇక్కడ రాశాను. ఇక్కడ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అవుతుందంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి గివన్ బి. సో మీరు ఫస్ట్ ది బాగా నేర్చుకుంటే కండిషనల్ ప్రాబబిలిటీ గురించి బాగా నేర్చుకుంటే మీకు డెఫినేషన్ రాకపోయినా పర్లేదు, కానీ ఎప్పుడన్నా సరే నేను మీకు ఫార్ములా అడిగితే పి ఆఫ్ ఏ గివన్ బి అంటే మీరు ఏం చెప్పాలి అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై పి ఆఫ్ బి అనాలి. అదే విధంగా పి ఆఫ్ బి గివన్ ఏని ఎలా రాసుకోవచ్చు అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై పి ఆఫ్ ఏ గా రాసుకోవచ్చు. దీని నుంచి ఒక ఫార్ములా వచ్చి దీని నుంచి వచ్చిన ఫార్ములానే ఇది దీని నుంచి వచ్చిన ఫార్ములా, ఇది వచ్చి దీని నుంచి వచ్చిన ఫార్ములా. అర్థమవుతుందా? సో ఈ విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇకపోతే ఇక్కడ మనం చెప్తా ఉండేది దేని గురించి అంటే బేయిస్ థీరం గురించి. సో బేయిస్ థీరంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమి అంటే స్టేట్మెంట్ రాయాలి. స్టేట్మెంట్ ఏమి అంటే లెట్ E1, E2, E3 అండ్ సో ఆన్ En ఆర్ n mutually exclusive and exhaustive events of a random experiment with P of EI not equal to 0 where I equal to 1 to 3 and so on n, where I equal to 1 to 3 and so on n. Then for any event A of the random experiment with the P of A not equal to 0
P of ek given a is equal to P of ek into P of a given ek divided by sigma I is equal to 1 to n P of ei into P of a given ai for k is equal to 1 to 3 and so on. ఇకపోతే ప్రూఫ్ లో ఫస్ట్ లైన్ ఏం రాయాలి అంటే లెట్ ఎస్ బి ద శాంపుల్ స్పేస్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఈ విషయం మీకు అందరికీ తెలుసు, ఎస్ అంటే శాంపుల్ స్పేస్ అని. జస్ట్ ఏం రాయాలి అంటే లెట్ ఎస్ బి ద శాంపుల్ స్పేస్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఇది పైన రాసిండేదే రాయాలి, బాగా అబ్జర్వ్ చేయండి. లెట్ ఈవెన్ E2 E3 అండ్ సో ఆన్ En ఆర్ n మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. పైన రాసిందే ఇది, మీరు బాగా అబ్జర్వ్ చేయండి, అవునా? విత్ P of ei నాట్ ఈక్వల్ టు 0. కానీ ఇది పైన రాయలేదు, కొత్తగా రాసినాము. ఏంటది అంటే ei ఇంటర్సెక్షన్ ej is equal to 5 for i not equal to j. అర్థమవుతుందా? ei ఇంటర్సెక్షన్ ej is equal to 5 అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏ టూ ఈవెంట్స్ కి కామన్, మధ్యలో కామన్ ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ i వాల్యూ 1 అనుకోండి, j వాల్యూ 5 అనుకోండి, అప్పుడు E1 కి E5 కి కామన్ ఏమీ లేదు. అంటే ij ఎందుకు తీసుకున్నామంటే మనం నంబర్స్ లో బదులు ఇక్కడ i తీసుకున్నాను, అదే విధంగా ఇక్కడ ఏం తీసుకున్నాను, j. సో ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ei ఇంటర్సెక్షన్ ej ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5. ఎందుకు 5 అంటే అవి రెండు ఏం ఈవెంట్స్, ఇవి రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఫార్ i నాట్ ఈక్వల్ టు j. i వాల్యూ j వాల్యూకి ఈక్వల్ కాకూడదు, డిఫరెంట్ గా తీసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ i వాల్యూ 1 తీసుకుంటే j వాల్యూ 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, ఏమన్నా తీసుకోవచ్చు. ఒకవేళ i వాల్యూ 2 తీసుకుంటే j వాల్యూ 1 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, ఏమన్నా తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మీకు పైన థీరంలో ఇంకో విషయం అన్నాను, ఏమని అంటే ఇవన్నీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే ఇందాక మీకు చెప్పాను, ఈ ఈవెంట్స్ యొక్క యూనియన్ ఏమవుతుందంటే యూ విల్ గెట్ ద శాంపుల్ స్పేస్, సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇట్ హియర్ యాజ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఎస్ అంటే మీకు తెలుసు, ఇంతకుముందు మీకు చెప్పాను ఏంటి, శాంపుల్ స్పేస్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూనియన్ i ఈక్వల్ టు 1 to n ei గా రాస్తాను. లేదా కొంతమంది ఇలా సపరేట్ గా కూడా రాస్తారు, E1 యూనియన్ E2 యూనియన్ అండ్ సో ఆన్ యూనియన్ En. ఇంత పెద్దగా రాసే బదులు ఇలా షార్ట్ ఫామ్ లో ఇలా రాస్తే మంచిది కదా. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూనియన్ i ఈక్వల్ టు 1 to n ei. సిన్స్ దీన్ని ఏమంటారు ఈ సింబల్ ని, సిన్స్ ద ఈవెంట్స్ ఆర్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఎక్స్క్లూజివ్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఇలా రాసుకోవచ్చు, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే ఇలా రాసుకోవచ్చు. అందుకే దీని కింద సిన్స్ అని ఇలా రాశాను, దీని కింద సిన్స్ అని ఇలా రాశాను. ఈ థీరం మీరు స్లోగా చదువుకోవాలి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇంత ఈజీగా అర్థం అవ్వదు. సో ఇక్కడ వెన్ డయాగ్రామ్ మీకు డ్రా చేశాను. సో ఈ వెన్ డయాగ్రామ్ లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ పార్టీషన్స్ చేశాను. ఏ పార్టీషన్ కి అంటే E1 లో ఉండేటివి E2 లో ఉండవు, E2 లో ఉండేటివి E3 లో ఉండవు, E4 లో ఉండేటివి E5 లో ఉండవు, అన్ని వేరే వేరేటివి. అన్నిటికీ కామన్ గా ఒక ఈవెంట్ ఉంటుంది, ఆ ఈవెంట్ పేరు ఏమంటే ఏ. మీకు చెప్పాను కదండి, ఇప్పుడు పైన ఏమన్నాడంటే దెన్ ఫర్ ఎనీ ఈవెంట్ ఏ ఆఫ్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఎన్ని ఈవెంట్స్ కి కామన్ గా ఏముంటుంది, ఒక ఈవెంట్ ఉంటుంది. ఆ ఈవెంట్ ని ఏమంటున్నాము అంటే ఏ అంటున్నాము. సో కింద ఏ అంటే ఏమో రాసుకున్నాము. లెట్ ఏ బి ఎనీ ఈవెంట్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అంటే ఏని ఎలా రాయొచ్చు అంటే ఏ ఇంటర్సెక్షన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్, ఏగా రాసుకోవచ్చు. అంటే ఏకి శాంపుల్ స్పేస్ కి కామన్ గా ఏముంటుంది, ఏ. ఎందుకంటే ఏ అనేది మొత్తం శాంపుల్ స్పేస్ అంతా నిండిపోయింది, అర్థమవుతుందా. కానీ ఎస్ అంటే ఏం రాసుకోవచ్చు, ఈ వాల్యూ తెచ్చి ఎస్ ప్లేస్ లో ఈ ప్లేస్ లో రాసుకుంటాం. కానీ యూనియన్ సింబల్ బయటికి వచ్చేసింది. ఇక్కడ వచ్చేసిన తర్వాత ప్రాబిలిటీ అప్లై చేస్తాను, ఏని P of A గా రాస్తాను, దీనికి కూడా ప్రాబిలిటీ అప్లై చేస్తాను. ఎప్పుడైతే ప్రాబిలిటీ అప్లై చేస్తే యూనియన్ బయటికి వచ్చి ఏమవుతుందంటే సమ్మేషన్ అయిపోతుంది, యూనియన్ సింబల్ సమ్మేషన్ అయిపోతుంది, P of A ఇంటర్సెక్షన్ ei గా రాసుకోవచ్చు. కానీ నెక్స్ట్ స్టెప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎలా రాశారు సార్ అంటే అకార్డింగ్ టు మల్టిప్లికేషన్ థీరం నేను రాశాను. ఇది మీరు బాగా నేర్చుకోవాలి, ఎందుకంటే ఇందాక నేను మీకు చెప్పాను మల్టిప్లికేషన్ థీరం ని ఎలా రాయొచ్చు అంటే P of A ఇంటర్సెక్షన్ B అంటే రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి ఏమి అంటే P of A ఇంటూ P of B గివన్ A ఒక ఫార్ములా, ఇంకో ఫార్ములా ఏమంటే P of B ఇంటూ P of A గివన్ B. సో దీన్ని A దీన్ని B అనుకుంటే నేను రెండో ఫార్ములా దీనికి అప్లై చేస్తాను, అంటే P of EI
ఇంటూ పి ఆఫ్ ఏ గివన్ ఈఐ ఎలా రాశారు సార్ అంటే బై యూజింగ్ మల్టిప్లికేషన్ థీరం. సో మల్టిప్లికేషన్ థీరం మళ్ళీ ఒకసారి చెప్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఏంటంటే మల్టిప్లికేషన్ థీరం పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి గివన్ ఏ ఎలా అయినా రాసుకోవచ్చు, లేదా ఇంకో రకంగా ఎలా రాసుకోవచ్చు అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. కానీ దీనికి ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నామంటే సెకండ్ ఫార్ములా. ఏం థీరం ఇది అంటే మల్టిప్లికేషన్ థీరం. సో పి ఆఫ్ ఏ వాల్యూ కనుక్కున్నాము, అది ఈక్వేషన్ నెంబర్ 1 గా రాసుకున్నాం. కానీ పైన మీకు కండిషనల్ ప్రాబిలిటీ ఫార్ములా చెప్పాను. ఏం చెప్పాను? పి ఆఫ్ ఏ గివన్ బి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమని చెప్పాను? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై పి ఆఫ్ బి. అదే పి ఆఫ్ బి గివన్ ఏకి ఇంకో ఫార్ములా చెప్పాను. ఏమని? పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ లేదా ఏ ఇంటర్సెక్షన్ బి రెండు ఒకటే బై పి ఆఫ్ ఏ. సో పి ఆఫ్ ఈకే గివన్ ఏని ఫర్ ఎనీ ఈవెంట్ ఈకే ఎక్కడుంది సార్? ఈకే అంటే మధ్యలో ఎక్కడో ఒక చోట ఉంటుంది. వీటి మధ్యలో E1 నుంచి EN మధ్యలో ఎక్కడో ఒక చోట మధ్యలో ఈకే ఉంటుంది. అందుకే ఫర్ ఈకే గివన్ ఏ పి ఆఫ్ ఈకే గివన్ ఏ గా రాసుకో. సో బాగా అబ్జర్వ్ చేయండి. పి ఆఫ్ ఈకే గివన్ ఏ కండిషనల్ ప్రాబిలిటీ యూజ్ చేసి ఇలా రాశాను. ఇక్కడ రెండు ఫార్ములాస్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ బై ఏ వచ్చింది అంటే ఇక్కడ కింద ఏ రావాలి. ఒకవేళ కింద ఈడ బి వస్తే ఇక్కడ కూడా ఏం రావాలి? బి. పక్కన ఏం రాశాను? బై యూజింగ్ కండిషనల్ ప్రాబిలిటీ. కానీ పి ఆఫ్ ఏ వాల్యూ పైన ఉంది, తెచ్చి రాసేస్తాను. సో ఇది మీకు మొత్తం థీరం అంతా ప్రూవ్ అయిపోయింది. ఏం థీరం ఇది అంటే బేయిస్ థీరము. టుమారో క్లాస్ లో రేపు మళ్ళీ బేయిస్ థీరం ఒకసారి చెప్పిస్తాను. చెప్పించి దాని కింద క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చెప్పిస్తాను. ఒకసారి ఈరోజు మీరు మొత్తం వినేసేయండి ఈరోజు క్లాసు. రేపు మళ్ళీ మీకు ఒకసారి చెప్పిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.